నీ కంటికి మరీ అంత వెటకారంగా కనిపిస్తున్నావా? ఆ ఇంటి నుంచి అవనిని, ఈ ఇంటి నుంచి శ్రీకర్ని పక్క పక్కన నిలబెట్టి అమ్మా నాన్నలని అంటావేంటి? ఏంటి డ్రామాలు? శౌర్య చెప్పింది నిజమని నమ్మారు కదా, మరి నేను చెప్పింది ఎందుకు నమ్మరు? ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేసావు? మరి లేకపోతే ఏంటి పెద్దావిడ గారు? అమ్మవారి ముందు నేనేదో నా బాధను చెప్పుకుంటుంటే ఈ శౌర్య వచ్చి మీ చెవిలో ఏదో ఊదింది. అది మీరు నమ్మేసి నన్ను నలుగురిలో నిలదీశారు. వీరు నా అమ్మా నాన్నలని మీరు నమ్మలేదు కదా. శౌర్య మాటలు కూడా మీరు నమ్మకండి. అది నువ్వు మాటలతో చెప్పడానికి ప్రయత్నించుంటే సరిపోయి ఉండదు కదా. అవును, ఎందుకు తీసుకొచ్చావు? ఏం చేయమంటారు మరి? నాకు ఇంతకు మించి మరో ఆలోచన తట్టలేదు. వీళ్ళ పాప కనిపించకుండా పోయింది కదా, అందుకే వీళ్ళకు కూతుర్నైపోతే ఓ పని అయిపోతుందని ఇలా చేశాను. తప్పైతే క్షమించండి. సరే సరే, ఇంకా ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అందరూ లోపలికి వెళ్ళండి. ఏ శౌర్య, ఇక నుంచి దేన్నైనా సరిగా విను. అరమెదడు పనులు చేయకు. చిన్నపిల్ల, అందులోనూ అనాథ పిల్ల. ఇంటికి తెచ్చుకున్నారు. మీ మనవరాలిలా చూసుకోండి, బయట పిల్లలా చూడకండి. అలాంటి వ్యత్యాసం ఉన్నప్పుడు గుడిలోనే వదిలేయండి, అమ్మవారే చూసుకుంటుంది. చెప్పింది చాలు, ఇంక నువ్వు బయలుదేరు. ఇక ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి. సరే అమ్మా, నేను వెళ్తాను. అమ్మా, ఏంటమ్మా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఏమనుకోకండి. పర్లేదమ్మా, నువ్వలా చేయడంలో నాకు ఆనందమే అనిపించింది. కొన్ని క్షణాలు మా దగ్గర మా అక్షయ ఉన్నట్టు అనిపించింది. తొందరలోనే మా అక్షయ వచ్చి మా అందరితో కలిసిపోవాలి. అటువంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను. వస్తుందిలేండి. నీకు అమ్మా నాన్నలు లేకపోవడం నిజంగా బాధాకరం. కానీ నిన్ను కన్నవారెవరో గాని వారు అదృష్టవంతులు.